హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేశాను. నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో ఉన్న స్టెమ్స్ అంతటికి కూడా మనం కాడ స్టిచ్ లేదా స్టెమ్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టెమ్స్కి కాడ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం. దానికి మాత్రం బ్యాక్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని స్టెమ్స్ కర్వ్ షేప్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఫ్లవర్స్ ఉంది, ఫుల్ ఫ్లవర్ ఉంది కదా, ఫుల్ ఫ్లవర్కి నేను లావెండర్ కలర్ యాంకర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా సింగిల్ లైనే. లేజీ డేజీ రింగ్స్తో ఈ ఫ్లవర్కి పెటల్స్ అంతటిని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ ఫుల్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్లవర్స్కేమో అంటే ఆల్టర్నేటివ్ కలర్స్ యూస్ చేయాలి. ఒకటి లావెండర్ కలర్ అయితే ఒకటి మెరూన్ కలర్. ఆ విధంగా మనం ఈ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా లేజీ డేజీ రింగ్స్తో స్టిచ్ చేసుకోవాలి.
అన్ని ఫ్లవర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్కి మధ్యలో సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ వైట్ కలర్ తీసుకున్నాను. 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టెమ్కి అటాచ్ చేస్తూ నేను రాణి కలర్ థిక్ కలర్ యూజ్ చేస్తున్నాను. లేజీ డేజీ రింగ్స్ని ఇక్కడ 4 టైమ్స్ మనం డ్రా చేసుకున్నాం కదా, ఆల్టర్నేటివ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 థిక్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తే ఇంకా రిమైనింగ్ 2 తర్వాత లైట్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసుకుంటాము. ఈ విధంగా లేజీ డేజీ రింగ్స్ ఏమో ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఆ చిన్న స్టెమ్స్ పైన మనం డాట్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 3 ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేసుకోవాలి. అయితే కింద 2 థిక్ కలర్ థ్రెడ్తో ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను, పైన 1 లైట్ కలర్ ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తాను. అంటే ఆల్టర్నేటివ్గా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 థిక్ కలర్ వేస్తే ఇంకొక దానికి పైన థిక్ కలర్ వేసుకోవాలి, కింద 2 లైట్ కలర్ థ్రెడ్తో వస్తాయి. ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా థిక్ కలర్ థ్రెడ్తో మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నేను లైట్ కలర్ పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో మనం ఎక్కడెక్కడైతే వదిలేసామో ఆల్టర్నేటివ్ అవన్నీ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లేజీ డేజీ రింగ్స్ స్టిచ్ చేసుకోవాలి, దాని మీద ఏమో 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ థిక్ కలర్ థ్రెడ్ 2 లైన్స్ తీసుకున్నాను. జస్ట్ పైనుంచి కిందకి తిప్పుతూ ఈ స్టెమ్స్కి పైన 2 వైపులా కూడా మనం లైన్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా స్టిచ్ చేసేసుకుంటే నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ఫుల్ థ్రెడ్ వర్క్తో బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.